ద బుక్ ఆఫ్ ఐజయా, యెషయా గ్రంథము 65వ అధ్యాయం మొదటి నుంచి మనము చదువుకుందాం. ఐజయా చాప్టర్ 65 వర్స్ నంబర్ 1. నా యొద్ద విచారణ చెయ్యని వారిని, లుక్ ఎట్ దట్ పీపుల్, లుక్ ఎట్ ద కాంగ్రిగేషన్. అటువంటి జనములు మన దగ్గర ఉన్నారు. నా యొద్ద విచారణ చెయ్యని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని. విచారణ అంటే ఏం తెలుసా? ప్రార్థన. ఎవరు ఆయనకి విచారణ పెట్టలేదు, ఎవరి ఆయనకి పిటిషన్ పెట్టలేదంటే ఇజ్రాయేల్ ప్రజలు దేవుడికి ప్రార్థన చేయట్లేదు. ఇజ్రాయేల్ ప్రజలు ప్రార్థన చేయాలనుకుంటున్నారు. చాలా మందికి ప్రార్థన తెలుసు. లెట్ అవర్ ప్రేయర్స్ ఎఫెక్ట్ అవర్ ఎనిమీస్. సో ఎక్కడో అపవాది మనల్ని ప్రార్థన చేసుకోకుండా ఆపివేస్తున్నాడు. ఎక్కడో అపవాది ఎక్కువ సమయాన్ని మనం ప్రార్థనకు తీయకుండా వాడు మన సమయాన్ని దొంగిలిస్తున్నాడు. వీ డోంట్ డూ ఎనీథింగ్ ఇన్ ద హౌస్ బట్ వీ జస్ట్ సిట్ కామ్. మనము ఏమీ చేయము. ఉద్యోగానికి లేదా వ్యాపారాలు లేదా ఏదైనా పని కూడా చేయకుండా ఉండొచ్చు, బట్ మనము ప్రార్థనకి సమయాన్ని తీయలేకపోతున్నాం. మేబీ యు ఆర్ అ ట్రూ క్రిస్టియన్ ఫ్రమ్ సిన్స్ మెనీ ఇయర్స్, యువర్ forefathers మే బి క్రిస్టియన్స్, బట్ దేవుడు ఎవరికన్నా ఏదైనా ఇవ్వాలి అంటే హీ కమ్స్ త్రూ ద ప్రోటోకాల్. ఒక పద్ధతి గుండా, ఒక ఫార్మాట్ గుండా దేవుడు వస్తాడంట. దాన్ని ఏ ఫార్మాట్ గుండా వస్తాడంటే ప్రార్థన అనే ఫార్మాట్తోనే దేవుడు మనిషిని అప్రోచ్ అవుతాడంట. వాక్యం సెలవిస్తుంది, వారు నాకు ప్రార్థన చేసి తిరి, నేను వారికి ఉత్తరము ఇచ్చాను అనంట. బైబిల్లో ఎక్కడ ఈ మాట లేదు, వాళ్ళు ప్రార్థన చేయలేదు నేను ఉత్తరం ఇచ్చానని. ఉందా ఎక్కడన్నా? ఎవరికైనా ప్రార్థన చేయకుండా ఉత్తరం ఇచ్చాడా దేవుడు? నో. నా యొద్ద విచారణ చెయ్యని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని. ఓకే, చూడండి. అంటే ఇంతవరకు అసలు ఏ రోజు ఇజ్రాయెల్ ప్రజలు దేవుణ్ణి ఎప్పుడు విచారించలేదు, వాళ్ళకి దేవుడికి ప్రార్థన చేయలేదు. ఆయనని ఎన్నడూ వాళ్ళు వెతకలా, అయినా వాళ్ళకి ఏం చేస్తున్నాడు? ఆయన దొరికాడంట. సో దట్స్ ద ఫస్ట్ ఆప్షన్. సో ఏమైపోయింది అంటే దేవుడు వాళ్ళకి చాలా లీనియన్స్ అయిపోయాడు. సో అందుకని న్యూ టెస్ట్మెంట్లో ప్రార్థన మారింది. ఏం తెలుసా? వెతకుడి దొరుకును, అడుగుడి ఇయ్యబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తీయబడును. ఇట్స్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ప్రేయర్. సో వాట్ ఎవర్ హీ స్పీక్స్, యేసు ప్రభు ఏం చెప్పినా ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ఇలా ప్రార్థన చెయ్యండి అని చెప్తున్నాడు. Even though he is preaching the word, even though he is delivering the word, even though he is telling to his disciples, ఆయన తన శిష్యులతోనూ తన యొక్క సేవకులతోనూ తన యొక్క ప్రజలతో ఏం మాట్లాడుతున్నా అదొక ప్రార్థన అంశమే. Whatever he speaks, it's a word come, it's a prayer. That's it. It's a word come, it's a prayer. The people of Israel, they didn't pray even though he was always ready to help him. Later under the prophets Jeremiah, God repeatedly is telling, they are not praying, they are not praying. వాళ్ళు అసలు నన్ను వెతకల, అయినా దొరికే నేను వాళ్ళకి. సో ప్రార్థన చేయకుండా ఫలితాలు వస్తే ఎలా ఉంటాయి తెలుసా? ఇక జీవితంలో మనం ప్రార్థన చేయం. ఎవ్రీ క్రిస్టియన్, ఎవ్రీ బిలీవర్, యు ఆర్ కాల్డ్ టు ప్రే. యు ఆర్ కాల్డ్. నువ్వు ప్రార్థన చేయుటకు పిలువబడ్డావు నా కుమారుడా, నా కుమార్తె. ఆమేన్. వేర్ ఎవర్ యు ఆర్ ఇన్ దిస్ వరల్డ్, నీ భూమి మీద ఎక్కడున్నా సరే ఈ మాటలు చాలా శ్రద్ధగా విను. ఎంపవర్ యువర్ సెల్ఫ్ and start praying from today. Start praying from today. మధ్యాహ్నం, పొద్దున, రాత్రి, సాయంకాలం నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు. ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ ఎ పవర్లెస్ లైఫ్. ఒక క్రైస్తవుడి జీవితంలో ప్రార్థన లేదా, గుర్తుపెట్టుకో, నీలో శక్తి లేదని అర్థం. ఎ ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ ఎ విజన్లెస్ లైఫ్. ఒక వ్యక్తి జీవితంలో వాడికి ప్రార్థన లేదా అంటే వాడికి అసలు ఒక దర్శనమే లేదని అర్థం. That means, my son, if you are praying, you are having a vision. That means you are having a problem. That means you are having a pain. That means you are in a need of God. A prayerless life is a needless life. So if you are not praying, that means you are not having any need with God. నువ్వు ప్రార్థన చేయట్లేదా నా కుమారుడా, నా కుమార్తె అంటే నీకు దేవుడితో అవసరమో లేదు.
అంటే ఆయన హెల్ప్ చేయాల్సిన అవసరం నీకు లేదు, ఆయన సహాయం పొందుకోవాల్సిన అవసరం నీకు లేదు. ఏ ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ ఏ మనీలెస్ లైఫ్. నువ్వు ప్రార్థన చేయకుండా నీ జీవితాన్ని, నీ లైఫ్ని తీసుకువెళ్ళిపోతున్నావా? అండ్ యు సీ మోర్ ల్యాక్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ప్రార్థనా పరుడు అయితే నీ క్యారెక్టర్ మారిపోద్ది, నీ ఆలోచన విధానం మారిపోద్ది, నీ మాట తీరు మారిపోద్ది, నీ తలంపులు మారిపోతాయి, నీ ఉద్దేశాలు మారిపోతాయి, నీ ఆలోచన విధానం మారిపోద్ది. నో 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 నో. ఒక దెబ్బ తగిలిందంటే ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, నేను ప్రార్థన చేస్తా, తగ్గిపోద్ది. నేను ప్రార్థన చేసుకుంటాను, దేవుడు కార్యం చేస్తాడు. నేను ప్రార్థన చేసుకుంటాను, దేవుడు అద్భుతం చేస్తాడు. నేను ప్రార్థన చేసుకుంటాను, దేవుడు నా మొర ఆలకిస్తాడు. నేను ప్రార్థన చేసుకుంటాను, దేవుడు నాకు దర్శనం ఇస్తాడు. ఒక రాజుకి ఒక కళ వచ్చింది. ఆ కళ వచ్చినట్టు మర్చిపోయాడు ఆయన. సో ఆ దేశంలో ఉన్నటువంటి అందరినీ, శాస్త్రులని, పరిశీలని, తర్వాత స్కాలర్స్ని, జ్ఞానులను, తర్వాత మంత్రగాలను, శకులుగాను అందరినీ పిలిపించాడు. నాకు కళ వచ్చింది, మర్చిపోయినా మీరు చెప్పండి అంటున్నాడు. అసలు అందరూ ఏదేదో చెప్తున్నారు, రాజుకి అది నచ్చట్లే, యాప్ట్ అవ్వట్లే. రాజుకు ఒక కోపం వచ్చేసి, మీరు రేపటి కాపులా చెప్పకపోతే మేము అందరం లేపేస్తానంటాడు. వెంటనే దానియేలు ఉండి, రాజా నాకు ఒక్క రోజు టైం ఇవ్వంటాడు. నీ కళ, దాని భావం కూడా చెప్తాను నేనని దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో అందరూ ప్రార్థనకి వెళ్ళి, రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు రాజుకు వచ్చిన దర్శనం చెప్పాడు. అండ్ ఆ రాజుకు వచ్చిన దర్శనం యొక్క అర్థం కూడా దానియేలు చెప్పాడండి. హల్లెలూయా. సో ప్రేయర్ గివ్స్ యు విజన్స్. ఏ డే వితౌట్ ప్రేయర్ ఈజ్ ఏ డే వితౌట్ పవర్. అపోహ ఎప్పుడు వస్తారు తెలుసా మీ లైఫ్లోకి? మీ జీవితంలో అపోహ ఎప్పుడు వస్తుందో తెలుసా? చెప్పమంటారా? నువ్వు ఎప్పుడైతే శక్తి ఉండదో నీలో, నువ్వు ఎప్పుడైతే బలహీన పడతావో, నువ్వు ఎప్పుడైతే బలహీనంగా ఉంటావో అప్పుడు వస్తాడు. నువ్వు ప్రార్థన చేయని రోజు నీ ఇల్లొక అపవాది గృహంగా మారిపోద్ది. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్ ఇన్ యువర్ హౌస్ ఎవ్రీ డే, మై సన్స్ అండ్ మై డాటర్స్, నా కుమారుడు, నా కుమార్తె, ప్రతి కుటుంబానికి ఈరోజు నేను వినిపించుకుంటున్నాను, ఏ రోజైతే మనం ప్రార్థన చేయమో ఆ రోజు మన ఇంటికి ఖచ్చితంగా దయ్యంగాడు వచ్చేస్తాడు. సో ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ ఎ ఇన్విటేషన్ టు ద డెవిల్. అపవాదిని మనం ఇండైరెక్ట్ గా పిలుస్తున్నామంట. ఇంటికి రా, మా ఇంట్లో ఎవరు లేరు, ప్రార్థనా పరులు ఎవరు లేరు, అగ్ని దించే వాళ్ళు ఎవరు లేరు, దేవుని ప్రసన్నత దించే వాళ్ళు ఎవరు లేరు, ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరు, పాటలు పాడేవాళ్ళు ఎవరు లేరు, ఆరాధించే వాళ్ళు ఎవరు లేరు, చీకట్లో అందరూ చీకట్లో ఉన్నారు, వచ్చేయండి అంటామంట ఇండైరెక్ట్గా మనం దయ్యాన్ని. ఈ వాక్యం ద్వారా మీరు బలపడాలి, ఈ వాక్యం ద్వారా మీరు భయపడాలి. సో యూ నీడ్ టు ఫియర్ టు గాడ్. దేవుడు ఉన్నాడు, ఎందుకు వచ్చింది రోగం అని ఒక డౌట్ వస్తుంది. దేవుడు ఉన్నాడు, ఎందుకు పడిపోయాను నేను? దేవుడున్నాను, ఎందుకు నాకు ఈ రోగం వచ్చింది? వై ఐఎమ్ సఫరింగ్ విత్ క్యాన్సర్, వై ఐఎమ్ సఫరింగ్ విత్ టీబీ, వై ఐఎమ్ సఫరింగ్ విత్ ఎయిడ్స్, వై ఐఎమ్ సఫరింగ్ విత్ దిస్ కైండ్స్ ఆఫ్ సిక్నెస్ ఇన్ మై లైఫ్. దేవుడున్నాడు కానీ భయం లేదు. ప్లీజ్ దయచేసి ఏ వస్తువులను చూసి, ఉద్యోగాలను చూసి అతిశయించకండి. ఎవరు కదిలినా కదలకపోయినా ప్రార్థనా పరుడు కదలడు. ఇఫ్ యు ఆర్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, గాలి, తుఫాను, సముద్రము, అలలు ఏదొచ్చినా నువ్వు కదలవంట. సో టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ వాట్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్. మీరు ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? ప్రార్థన చేయకపోతే జీవితాల్లో అసలు ఏమీ కదలదు. ఐ సా మెనీ లిటిల్ కిడ్స్ దే ప్రే, ఐ సా మెనీ యంగ్స్టర్స్ దే ప్రే, ఐ సా మెనీ ఓల్డ్ పీపుల్ దే ప్రే, ఐ సా మెనీ చిల్డ్రన్ దే ప్రే. నీకు సమయము దొరికించుకొని, సమయాన్ని తీసుకొని, సమయాన్ని లాంకొని నువ్వేం చేయాలంట? ప్రార్థనలో ఏకీభించాలంట. ఏ డే వితౌట్ ప్రేయర్ ఈజ్ ఎ డే వితౌట్ పవర్. రీజన్స్ ఆఫ్ ప్రేయర్లెస్నెస్ ఆర్ రిజెక్టింగ్ ప్రేయర్స్. ప్రార్థనలు మనం తృణీకరించిన, ప్రార్థనా జీవితం మనకు లేకపోయినా ఏం జరుగుతుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలమంట. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్. ఎవరైతే దేవుడికి భయపడతారో గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి జ్ఞానం ఉందని అర్థం. ఎవరైతే దేవుడికి భయపడరో వాళ్ళకి ఏం లేదంట? జ్ఞానం లేదు వాళ్ళకి. అంటే దేవుడికి భయపడితే జ్ఞానము ఆటోమేటిక్గా జనరేట్ అవుతుందంట. ఆమేన్. ఇక్కడ చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు ప్రార్థన చేయలా, విచారణ చేయలా, దేవుడి దగ్గరికి రాలా. ఎన్నో తెగుళ్ళు, ఎన్నో రోగాలు వచ్చేసాయి. అప్పుడు పరిగెత్తుకుంటూ దేవా 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 అని పరిగెత్తుకుంటూ వచ్చా. నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయకపోతే గుర్తుపెట్టుకో, పాపం పెరిగిపోద్దంట మన జీవితంలో. పాపం, దేవుణ్ణి నమ్మకపోవడం కూడా పాపమే. నీ జీవితంలో ఒక అద్భుతం జరగలేదా కొన్ని సంవత్సరాల నుంచి? దాన్ని నువ్వు నమ్మట్లేదా? ఈవెన్ ఇట్స్ ఆల్సో ఎ సిన్. రిజెక్టింగ్ ప్రేయర్స్ ఆర్ హ్యావింగ్ ఎ ప్రేయర్లెస్ లైఫ్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఆఫ్ సిన్. పాపము పెరిగిపోద్దంట.
అండ్ నెంబర్ 2, సెల్ఫిష్నెస్ ఎక్కువైపోద్దంట, స్వార్థం ఎక్కువైపోద్దంట ప్రార్థన జీవితం లేకపోతే. అండ్ నెంబర్ 3, ప్రార్థన జీవితం లేకపోతే గర్వం ఎక్కువైపోద్దంట, ప్రైడ్. గర్వం నీ లోపల మెల్లిమెల్లగా ఇంక్రీజ్ అయిపోద్దంట. అండ్ నెంబర్ 4, నీ జీవితంలో ప్రార్థనను తృణీకరించినా, నీ జీవితంలో నువ్వు ప్రార్థనను నిర్లక్ష్యం చేసినా, అసలు మనకు ప్రార్థన జీవితం అనుభవమే లేకపోతే గుర్తుపెట్టుకో, యూ విల్ బి ల్యాక్ ఆఫ్ ఫెయిత్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యోబు రోజు ప్రార్థన చేసేవాడు. మేబీ మరి వాళ్ళ భార్య రోజు ప్రార్థన చేస్తుందో లేదో నాకైతే సరిగ్గా తెలియదు. రోజు దేవుడు యోబు ప్రార్థన చేసేవాడు. ఎవ్రీ డే హి యూజ్డ్ టు ప్రే. బట్ ఐ డోంట్ నో అబౌట్ జోబ్స్ వైఫ్. ఒక కష్టం వచ్చింది, ఒక శ్రమ వచ్చింది, ఎప్పుడు ఆ కష్టాల్లో యోబు పాపం చేయలేదు. ఆ కష్టాల్లో యోబు సెల్ఫిష్నెస్ అంటే నా స్వార్థం నేను చూసుకుంటానని యోబు భయపడలేదు. అండ్ నెంబర్ 3, ఆ యొక్క కష్టాల్లో ఆ శ్రమల్లో యోబుకి ఎక్కడ గర్వం రాలేదు. నెంబర్ 4, మీరు చూసుకున్నట్లయితే ఆ కష్టాల్లో ఆ శ్రమల్లో యోబు ఎక్కడ విశ్వాసమో తగ్గలేదు. యోబులో కనబడ్డ ఇవన్నీ, కానీ వాళ్ళ భార్యలో కనబడ్డ ఏం తెలుసా, పాపం పెరిగిపోయింది. యోబు నువ్వేమైనా తప్పు చేసి ఉంటే ఒకసారి చూసుకో అనింది. వర్కౌట్ అవ్వాల. ఇంకొంచెంసేపు తరకి, కొన్ని రోజుల సరికి తనకి విశ్వాసం తగ్గిపోయింది. ఇంకొన్ని రోజుల సరికి డబ్బులు పోతున్నాయి, ఆస్తి పోతుంది, పిల్లలు చచ్చిపోయారు, అన్ని పోతున్నాయి. ఇంకొన్ని రోజుల సరికి ఆమె నోట్లోంచి ఒక మాట వచ్చిందని తెలుసా, యోబు నా పెనిమిటి, నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపో. సో వెన్ యూ స్టాప్ ప్రేయింగ్, నీ డైలాగులు మారిపోతాయి, చూసుకో. యూ నీడ్ టు షేక్ ద కింగ్డమ్. నువ్వు అపవాది రాజ్యాన్ని వణికించాలా నీ ప్రార్థనల ద్వారా. నువ్వు దేవుని సింహాసనాన్ని తాకాలి నీ ప్రార్థన ద్వారా. దేవుణ్ణి నమ్మకపోవడమే పాపం. ఇఫ్ యు డిక్రీజ్ యువర్ ప్రేయర్ లైఫ్, యు స్టార్ట్ కమిటింగ్ సిన్ ఎవ్రీ డే. అంటే యు స్టార్ట్ రిజెక్టింగ్ గాడ్ ఎవ్రీ డే, అండ్ యు స్టార్ట్ అన్బిలీవింగ్ గాడ్ ఎవ్రీ డే. యు స్టార్ట్ క్వశ్చనింగ్ గాడ్ ఎవ్రీ డే. యేసు నామములో నా ఇంట్లో ఎవరైతే నా తండ్రి, నా తల్లి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఇదిగో భార్య, భర్తలు అందరూ ప్రార్థన చేయునుగాక, నా ఇంట్లో నిత్యము ప్రార్థన ఆత్మ నిలుచునుగాక. నువ్వు క్రైస్తవుడు అయితే సరిపోదు, నువ్వు ప్రార్థనా పరుడు అయి ఉండాలి. హన్నా ఈజ్ ఎ వుమన్ ఆఫ్ ప్రేయర్. ఎస్తేర్ ఈజ్ ఎ వుమన్ ఆఫ్ ప్రేయర్. రూత్ ఈజ్ ఎ వుమన్ ఆఫ్ ప్రేయర్. షారా ఈజ్ ఎ వుమన్ ఆఫ్ ప్రేయర్. వాళ్ళందరూ ప్రార్థన చేసి వాళ్ళకున్న అక్కర్లన్నీ తీర్చుకున్నారు. ఆమేన్. అంటే ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయవో అక్కరగానే ఉంటుందంట. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ అక్కర కాస్త ఏమైందంట, ఆశీర్వాదంగా మారిపోద్దంట. హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభు అలాగే పేతురుకు చెప్పాడు, పేతురు ఏంటయ్యా అంటే, ఏం లేదురా, నిన్ను వాడు జల్లెడ వేద్దామని ప్లాన్ చేస్తున్నాడు రా అంట. అబ్బా, జల్లెడ అంటే ఏంటి? అటాక్. అమ్మాయిలు పంపించడము, డబ్బు పంపించడము, మందు పంపించడము, లేదంటే ఎక్కడైనా ఇరికించడము, ఏదైనా కేసులు ఇరికించడము, రకరకాలుగా చేద్దామని పేతురుని వాడు ప్లాన్ చేస్తున్నాడు. యేసు ప్రభు చూశాడంట. అండ్ జీసస్ సెడ్, డోంట్ వరీ మ్యాన్, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ అన్నాడు. ఈరోజు మన కొరకు ప్రార్థన చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆమేన్. ఆయన పేరు యేసు క్రీస్తు ప్రభులు వారు. ఆమేన్. డోంట్ నెగ్లెక్ట్ ప్రేయర్స్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి ఇంకా ప్రార్థనలు మీరు నిర్లక్ష్యం చేయకండి. ఉదయం లేచినప్పుడు ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, రాత్రి ప్రార్థన. కమ్ ఆన్, వెన్ ఎవర్ యు ఆర్ ఫ్రీ. నో, మేక్ యువర్ సెల్ఫ్ ఫ్రీ అండ్ ప్రే. నాకు పాత నిబంధనలు మోషే అంటే చాలా ఇష్టం. అతను ఉద్యోగం చేస్తూ కూడా ప్రార్థన చేశాడు. తన మామ మందను అతను మేపేవాడంట. అవతల కొండ పక్కన పెట్టి యువతల కొండకు వచ్చి రోజు అతను ప్రార్థన చేశాడు. కొన్ని నెలలు, సంవత్సరాలు ప్రార్థన చేసినప్పుడు హియర్ కమ్స్ ద లార్డ్, వచ్చేసాడు దేవుడు. ఆ మండుచున్న పొదల్లో ఆ మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే 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 అంటున్నాడు. ప్రార్థన చేసేవాడితో దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ఇఫ్ యు ఆర్ వుమన్ ఆఫ్ ప్రేయర్, ద లార్డ్ విల్ టాక్ టు యు సూన్. ప్రార్థన చేసేవాడి ఆ జీవిత విధానం ఎలా ఉంటుందో అపవాదికి తెలుసు. ప్రార్థన యొక్క ఫలము కూడా అపవాదికి తెలుసు. కాబట్టి మీ చేత అపవాది ప్రార్థన చేయనివ్వడు. మిమ్మల్ని బిజీ చేస్తాడు, మిమ్మల్ని అలసిపోని చేస్తాడు. చాలామంది యవనస్తులు చెప్తారు, నాకన్నా మార్నింగ్ ఉద్యోగం పోయేటప్పుడు సాయంకాలం అనిపిస్తుంది, నాకు ఈరోజు సాయంకాలం గొప్పగా ప్రార్థన చేయాలా, ఇంకా ప్రార్థన చేసి అగ్ని దించాలనుకుంటావు. సాయంకాలం వచ్చేటప్పుడు మొత్తం అలసిపోతామన్నా, ఒళ్ళంతా దేవా నన్ను క్షమించి రేపు చేస్తాను ప్రభా, ఆమేన్, బై, గుడ్ నైట్. సో డెవిల్ ఈజ్ స్టీలింగ్ యువర్ స్ట్రెంగ్త్, డెవిల్ ఈజ్ స్టీలింగ్ యువర్ పవర్, డెవిల్ ఈజ్ స్టీలింగ్ యువర్ ఎనర్జీ లెవెల్స్, డెవిల్ ఈజ్ స్టీలింగ్ యువర్ టైం. మన సమయం మనకి ఇచ్చాడు దేవుడు. పొద్దున్న లేద్దాం, 4 గంటలకి, 5 గంటలకు లేద్దాం, 3 గంటలకు లేద్దాం. లెట్స్ స్టార్ట్ ప్రేయింగ్.
సో యూఆర్ ప్రేయింగ్, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్, స్టార్ట్ ఫాస్టింగ్. ఎక్కువగా ప్రార్థన చేసేవాడు ఎక్కువగా చింతించడంట. ఎవరైతే చింతిస్తారో వాళ్ళు ప్రార్థన చేయలేరు. ఎవరైతే ప్రార్థన చేయలేరో వాళ్ళు ఎక్కువగా చింతిస్తుంటారు. ఆ చింతనే కొట్టేస్తాంట దేవుడు. ఆమేన్. వెన్ యూ ప్రే. సంఘాన్ని నేను కుటుంబంగానే భావిస్తా. ఒక వ్యక్తి రోగముతో వచ్చినా, బాధతో వచ్చినా, ఇబ్బందులతో వచ్చినా ఆ చింత అంతా నా మీద పడుతుంది. వెంటనే ఐ నీల్ డౌన్, ఐ ప్రే, ఫాదర్ ఐ క్యాస్ట్ దిస్ బర్డన్ అపాన్ యువర్ లైఫ్. ఈ చింత యావత్తు నీ మీద వేస్తున్నాను ప్రభు అని చెప్పేస్తాను. దేవుడు నా చింతనన్నీ తీసేస్తాడు, నాకు ధైర్యాన్ని ఇస్తాడు. ఆమేన్. సో నీ చింతలన్నీ పోవాలంటే నువ్వు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండాలా. ఇఫ్ యు ఆర్ మ్యాన్ ఆఫ్ ఎ ప్రేయర్, నీ చింతలన్నీ ఎగిరిపోతాయి. ఆమేన్. యువర్ వరీస్ విల్ బికమ్ వండర్స్. ఆమేన్. అండ్ స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. మీ భార్య, మీ బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే మీరు గాలి ఊదుతూ ఉంటారు బెలూన్లో, వాళ్ళు గాలికి పొక్క పెడుతూ ఉంటారు. నీ బెలూన్కి బొక్క పడకూడదంటే వాళ్ళ గురించి కూడా నువ్వు ప్రేయర్ చేయి. లేదంటే వాళ్ళు గుండె చూసి పుసుకొని పొడి చేస్తారు. సో ఏదో ఒక దగ్గర మన కుటుంబీకులు మనల్ని ఏం చేస్తుంటారో తెలుసా? ఇబ్బంది పెడుతూ బలహీనపరుస్తుంటారు. యు ప్రే యాజ్ వెల్ యాజ్ యూ నీడ్ టు ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ. ఒకటే గుర్తుపెట్టుకుని, ఇఫ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్, యువర్ మిరకల్స్ విల్ పోస్ట్పోన్. Your miracles are ready, your answers are ready. When you pray, the Lord releases your answers immediately. మీ అద్భుతాలు, మీ ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు ఏమై ఉన్నాయి? వెయిట్ చేస్తున్నాయంట. ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె, ఈరోజు నా ప్రభు మీ జీవితంలో కూడా అద్భుతాలు రిలీజ్ చేయడానికి, మహిమగల కార్యాలు రిలీజ్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు, నేను, మనమందరము ఏం చేయాలి తెలుసా? ప్రార్థన ద్వారా అవి పొందుకోవాలి. ప్రార్థనలో అడగాలి, ప్రార్థనలో వెతకాల, ప్రార్థనలో తట్టాలి. ఆమేన్. ఆస్క్, సీక్ అండ్ నాక్. ఇట్స్ ఎ ప్రేయర్. ఒక బంధకం పోట్లే, ఒక అనారోగ్యం పోట్లే, ఒక చీకటి పోట్లే, ఒక చేతబడి పోట్లే, ఒక శాపం పోట్లే. ఒక పాపాన్ని జయించలేకపోతున్నాం, ఒక శోధనని జయించలేకపోతున్నాం, ఒక చీకటిని జయించలేకపోతున్నాం. కమ్ ఆన్, స్టార్ట్ ఫాస్టింగ్. ప్రార్థన గదిలో మనం చేసే పోరాటము దేవుడు తన యుద్ధంగా తీసుకుంటాడు. ఆమేన్. అందుకే దావీదు ఎప్పుడు అంటాడు? యుద్ధము యెహోవాది అంటాడు. ఆమేన్. సో దావీదు కళ్ళు తెరిచి కూడా ప్రార్థన చేస్తాడంట. దావీదు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాడంట. దావీదు మాట్లాడుతూ ప్రార్థన చేస్తాడంట. గొల్లియాతుతో మాట్లాడలేదు, దేవుడితో మాట్లాడుతున్నాడు. యుద్ధము యెహోవాదని అంటే దేవుణ్ణి పిలుస్తున్నాడు. ప్రేయర్ ఈస్ కాలింగ్ గాడ్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. ప్రేయర్ ఈజ్ అ సైన్ ఆఫ్ హ్యూమిలిటీ. ప్రైడ్, ఇట్ వోంట్ మేక్ యూ టు ప్రే. గర్వము ఏం చేస్తుందంట? నిన్ను ప్రార్థన చేయనివ్వదండి. లెట్ us diminish the pride in our lives in Jesus mighty name. సర్వశక్తి గల దేవుడు ఒకటే చెప్తున్నాడు. ఈ ప్రార్థన జీవితం ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా ఉంటుందో, చూడండి, జకరియా తన తరగతి క్రమం చొప్పున రోజు దేవుడి మందిరంకి వచ్చి ప్రార్థన చేసుకునేవాడంట. he got a very good wonderful blessing. నీ జీవితంలో ఏదైతే ఎక్కువగా డిలే అవుతుందో దాని గురించి ప్రేయర్ చేయి. నా ప్రభు మీకు అనుగ్రహించి మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. ఇంకా ఒకవేళ మీ హృదయంలో, మీ మనస్సులో, మీ శరీరంలో ప్రార్థన చేయకూడదు అనే ఆలోచన ఉంటే ఇప్పుడే ఈ క్షణమే దాన్ని చంపేద్దాం. ఆమేన్. సో మార్నింగ్ ఎందుకు నీకు ప్రేయర్ చేయాలనిపించలేదు? మధ్యాహ్నం ఎందుకు నీకు ప్రేయర్ చేయాలనిపించలేదు? రాత్రి ఎందుకు నీకు ప్రేయర్ చేయాలనిపించలేదు? మధ్యరాత్రి ఎందుకు నీకు ప్రేయర్ చేయాలనిపి? వై యు ఆర్ నాట్ గెటింగ్ దట్ ఇన్స్పిరేషన్ టు ప్రే? బికాస్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ సిన్, బికాస్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ డిసొబీడియన్స్. అండ్ ఫైనల్లీ యూ డోంట్ వాంట్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ద లార్డ్. నీకు దేవుడి దగ్గర నుంచి ఏ సహాయము అవసరం లేదని అర్థం. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్, యు ఆర్ నాట్ సీకింగ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. ప్రేయర్ ఈజ్ సీకింగ్, ఈజ్ అ సైన్ దట్ వీఆర్ ఆస్కింగ్ హెల్ప్, దట్ వీఆర్ ఆస్కింగ్ ద పోర్షన్, డెలివరెన్స్, హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీ, వాట్ నాట్. రాజా వన్ డే, ఒక్కరోజు టైం రాత్రికి అన్నాడు, తండ్రి ఇదిగో ఈ రాజుకు ఒక దర్శనం వచ్చిందంట, అతను మర్చిపోయాడంట, నాకు చూపి ప్రభు కళ అన్నాడు. దేవుడు దానియేలుకి ఆ దర్శనము చూపించాడు. వెంటనే దాని ఇంటర్ప్రిటేషన్ కూడా చెప్పేశాడు. వెంటనే మార్నింగ్ వచ్చి, రాజా మీకు వచ్చింది ఈ కళ, దీని యొక్క అర్థం ఏంటి ఇది అని చెప్పేశాడు. ఈరోజు ఒక డే ఫేస్ చేయాలంటే యూ నీడ్ టు స్టార్ట్ యువర్ డే విత్ ప్రేయర్. దెన్ ఓన్లీ నీ జీవితంలో ఎన్ని సమస్యలు, జీసస్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. యేసు ప్రభు జీవితంలో కూడా కష్టాలు వచ్చాయి. అలలు, సునామీ, తర్వాత గాలి, వాన అన్నీ వచ్చాయి యేసు ప్రభు జీవితంలో కూడా. ఆయన చింత లేకుండా గమ్ముకు పనుకో అన్నాడు. బికాస్ హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఆమేన్. ఈరోజు గొప్ప తీర్మానం చేసుకోండి. యాజ్ ఎ ఫ్యామిలీ ఐ విల్ ప్రే, యాజ్ ఎ ఇండివిజువల్ ఐ విల్ ప్రే, యాజ్ ఎ డాటర్ ఆఫ్ గాడ్ ఐ విల్ ప్రే, యాజ్ ఎ సన్ ఆఫ్ గాడ్ ఐ విల్ ప్రే, యాజ్ ఎ బిలీవర్, యాజ్ ఎ ఫెయిత్ మ్యాన్, యాజ్ ఎ ప్రామిసబుల్ సన్, యాజ్ ఎ సన్ ఆఫ్ గాడ్ ఐ విల్ ప్రే. ఐ విల్ ప్రే ఇన్ జీసస్ నేమ్. ప్రార్థన చేసేవాడికి దయ్యం భయపడుతుంది, ప్రార్థన చేయని వాడికి దురాత్మ భయపడదు.
నీ దగ్గరకు ఒక సమస్య వచ్చిందంటే నువ్వు అది గెలవడానికి ఆమెన్, దానివల్ల నువ్వు నాశనం అయిపోవడానికి కాదు ఆమెన్. శక్తి లేని ఫెలో ఎవరు? అపవాదిగాడు. శక్తిమంతుడు ఎవరు? సర్వశక్తి గల దేవుడు, ఎల్ షడాయ్, ద ఆల్మైటీ పవర్. యు నీడ్ టు ఫియర్ టు ద లార్డ్, నాట్ టు ద వికెడ్ పర్సన్ ఆఫ్ డెవిల్. అపవాదికి కాదు నువ్వు భయపడాల్సింది. వాడికి శక్తి లేదు, వాడికి బలం లేదు. బలహీనుడా, బలం లేనుడా, పో వదలు పో ఏస్తున్నాములో. సో ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, యు విల్ ఫియర్ టు ద లార్డ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ నాట్ ప్రేయింగ్, యూ విల్ ఫియర్ టు డెవిల్. విచారణ చేయట్లేదు, అంగలార్పు కార్చట్లేదు, ప్రార్థనలు లేవు, విజ్ఞాపనలు లేవు, యాచనలు లేవు. అండ్ హౌ కెన్ యూ బి బ్లెస్డ్ అండ్ హౌ పీపుల్ కెన్ కాల్ యూ యాజ్ ఎ క్రిస్టియన్స్ ఇఫ్ యు ఆర్ నాట్ సెపరేటెడ్ బై పీపుల్? నువ్వు మనుషుల చేత విభజించి దూరం అవ్వాలా? ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ మ్యాన్. బ్లెస్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరే బ్లెస్ చేసుకోండి. నేను ప్రార్థనా పరుణ్ణి అని పలుక్కోండి. మన ప్రార్థనకి దేవుడు ఆన్సర్లు ఇస్తాడు. ఆమెన్.